సార్, గొప్ప అనుకునే వాళ్ళు అనుకున్నారంటే ఆ రోజే వాళ్ళకి ఆ టైమే వాళ్ళకి సరిపోతుందండి. ఎవరైతే కార్యకర్తగా పనిచేస్తున్నానో నాకు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, నేను ప్రజల్లోనే ఉండాలి, ప్రజలకి ఏదైతే ప్రభుత్వం చేస్తుందో వాటన్నింటిని వివరించాలి అనుకుని ప్రజల్లో ఉంటారో వాటిని ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమాచారం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గంలో ఏ కార్యకర్తలు పనిచేస్తున్నారు, ఏ నాయకులు పనిచేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వీరు చేయాల్సిన పని ఏంటి అనేది ఆయన ఎందుకోసం చెప్తున్నాడు? రాష్ట్రంలోని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ రాష్ట్రంలో కొంత ఎవరైతే వైసీపీ ఉందో వైసీపీ బ్యాచ్ వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు అరాచకులు, వాళ్ళు మనం చేసేదాన్ని ప్రజల్లో ఏ విధంగా చూశారు కదా. మొన్న తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పుడు 13,000 ఇచ్చారు. మిగతా 2,000 రూపాయలు లోకేష్ బాబు గారి జేబులోకి పోయిందని చెప్పించినట్టు దుర్మార్గులకి నేనే కొంతమంది దగ్గరికి వెళ్ళి అడిగాను. తల్లులకి అడిగి తెలియదండి మాకు 13,000 ఇచ్చారు, మిగతా 2,000 రూపాయలు స్కూల్ బిల్డింగ్ డెవలప్మెంట్ కోసం స్కూల్లో. మరి దాన్ని ఎవరో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సార్, ఎవరు మాట్లాడాలి దానికి సంబంధించి? మరి చాలా మంది మాట్లాడకుండా అట్లా ఉంటే కాదు కదా. అవును, దాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికే రేపు 2వ తారీఖు నుంచి ఇంటింటికి తిరిగి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో దాన్ని తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకుపోతాం. ప్రజలు కూడా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దానిని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి అవకాశం ఇచ్చారు. కార్యకర్తలు బాగున్నారు సార్, కార్యకర్తలు గట్టిగా కష్టపడుతున్నారు ఎక్కడైనా కానీ. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కూడా ఇప్పుడు పార్టీ లేకపోయినప్పటికీ అంటే ప్రస్తుతం ఇక్కడ కూడా గట్టిగానే ఉన్నారు కార్యకర్తలు అంతా. కార్యకర్తలు ఎక్కడైనా గట్టిగానే ఉన్నారు. ఆ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం వాళ్ళని జాగ్రత్తగా దిశానిర్దేశం చేయడం, వాళ్ళకి అందుబాటులో అవడం ఇట్లాంటివి చేయాలి. అందుకోసమే నిన్న నాయకులకు కూడా ముఖమాటం లేకుండా చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే మిమ్మల్ని పక్కన పెడతాను అని కూడా చెప్పారంటే వాళ్ళు అర్థం చేసుకుంటే ప్రజల్లో ఉంటారు. లేనప్పుడు కొత్త వారికి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఈ పార్టీ కార్యకర్తలు పనిచేసి ఎమ్మెల్యేనైనా ఎంపీలైనా ఏ ప్రజాప్రతినిధి అయినా గెలిపించి ప్రజల చేత శభాష్ అనిపించుకుంటారు. నిజంగా చెప్పాలంటే సార్ 2019 ముందు ఈ ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి కావచ్చు, ఆ కోడి కత్తికి సంబంధించి కావచ్చు, నిజంగా ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తున్నారు దీన్ని గట్టిగా తీసుకెళ్లలేకపోయాను అని. నిజంగా చెప్పాలంటే తను కాదు అది చేసిన తప్పు, నిజంగా మిగతా ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళు ఆ తప్పు చేసింది. సో వాళ్ళు కదా తీసుకెళ్ళాలి, వాళ్ళు కదా ప్రజల్లో ఉండి మాట్లాడాలి, వాళ్ళు కదా ఏం జరిగిందో క్లియర్గా చెప్పాలి. నిజమే పవన్ గారు, ఆ రోజున ఎన్నికల ముందు వాళ్ళు ఆడిన నాటకంలో అందరం కూడా బలైపోయాం. బలే నాయకులే కాదు ప్రజలంతా కూడా బలైపోయారు, నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు చూశారుగా 5 సంవత్సరాలు ఏ విధంగా చేశాడు, రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించాడు. అంటే ఒక ఆర్థిక నేరస్తుడికి అధికారం అప్పచెపితే ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని 5 సంవత్సరాలు వ్యాపారం చేసుకున్నాడే తప్ప ప్రజల గురించి అతను ఏ ఆలోచన కూడా చేయలేదు అని ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు కూడా గ్రహించారు. అందుకోసమేనండి ప్రజలు వాళ్ళని చూశారు కదా. మేము మొదటిసారి పోటీ చేసిన వ్యక్తులను కూడా 80,000, 70,000, 90,000తో గెలిపించారంటే ప్రజలు ఏ విధంగా కసి తీర్చుకున్నారో. అందుకోసం ఇప్పుడు ఏమన్నారు ప్రజలు కూడా, నేను మొన్న మహానాడు జరిగింది, నేను పులివెందుల ప్రజలు కొంతమంది కలిశారు, నేను వాళ్ళకి చెప్పాను, చూశారు కదా మీరు ఒక దుర్మార్గుడికి ఓటు వేయటం వల్ల, అటువంటి దుర్మార్గుడికి ఓటు వేయటం వల్ల అతను అధికారంలోకి వచ్చేసి ఈ విధంగా చేశాడు కదంటే నిజమేనండి, ఇలాంటి దుర్మార్గులకు ఓటు వేయకూడదు అని ఓటరు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించారు సార్, ఉమ్మడి కడప జిల్లా మొత్తం కూడా టీడీపీకే అప్పచెప్పారు కదా. ఎప్పుడు 2029 అవునవును 2029లో కూడా ఇదే విధంగా ఆలోచించి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అక్కడ పులివెందులను ఓడిస్తారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఓటు వేయకూడదు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం వల్ల రాష్ట్రం నష్టపోతుంది, భావితరాలు నష్టపోతాయి అని గ్రహించారు ఇప్పుడు. ఎందుకంటే కోడి కత్తిలో చూశారు, బాబాయిని హత్య చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వేశారో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటిది గ్రహించిన తర్వాత ఇలాంటి వాడికి మేము అంబేద్కర్ గారు మాకు ప్రజాస్వామ్య పద్ధతిగా ఇచ్చిన ఓటుని దుర్వినియోగం చేసుకుంటున్నామా అని గ్రహిస్తున్నారు. ఇప్పుడు గ్రహించారు. కడప ప్రజలు దాదాపుగా ఆ యొక్క పులివెందుల్లో ఉన్న వాళ్ళు మేము ఇతనికి ఓటు వేయకూడదు అనే విధంగా మా కార్యకర్తలు కూడా మేము చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓటు వేయటం వల్ల అతను ఈ తప్పులన్నీ చేశాడు,
ఇతను రాజకీయాల్లో పనికిరాడు, ఇతను వైసీపీ పార్టీలో ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇతనితో ఉంటే చూశారు కదా మొన్న సత్తెనపల్లి వెళ్ళేటప్పుడు ఏదో చూడ ఒక స్వాతంత్ర సమయోధుడు కనుక చనిపోతే